మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైల్వే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారా? అయితే మీకు బిగ్ అప్డేట్. తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఇంతకు ముందులాగా అందరూ తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవటం కుదరదా? ఏ టైంలో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలి? ఇంతకీ ఆ కొత్త నిబంధన ఏంటి? సుదీర్ఘ ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా రైల్వే సేవల్ని ఉపయోగించుకుంటాం. ముందుగా ప్లాన్ చేసుకొని వారు సైతం ఒక రోజు ముందు తత్కాల్ టికెట్ బుక్ చేసుకొని రైళ్లలో ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తారు. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ త్వరలో మారనున్నాయి. ప్రయాణికులకు మరింత భద్రతను అందించడమే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ వెరిఫైడ్ యూజర్ కావాల్సిందే. కేవలం ఆధార్ ధృవీకరణ ఉన్న వ్యక్తులే జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్ అథెంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలని రైల్వే శాఖ తన సర్క్యులర్లో పేర్కొంది. ఇక జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్ కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని తన సర్క్యులర్లో పేర్కొంది. అలాగే అధీకృత ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్ కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. అంటే ఏసీ తరగతులకు 10:30 గంటల తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు 11:30 గంటల తర్వాత మాత్రమే టికెట్ బుకింగ్ కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఐఆర్సీటీసీ తమ సిస్టంలో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికార టికెట్ బుకింగ్లను నిలిపివేయటానికి గాను రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విధానం ద్వారా నకిలీ ఖాతాలు, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు టికెట్లు విక్రయాన్ని నిరోధించవచ్చని, ఇప్పటికే ఏఐ సాయంతో 2.5 కోట్ల అనధికార ఐడీలను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. అయితే ఓటీపీ ఆలస్యం కావటం వంటి సమస్యలు బుకింగ్ ను అడ్డుకోవచ్చని ఆందోళన కొందరు వ్యక్తం చేశారు. దీనికోసం రైల్వే శాఖ మరింత సాంకేతిక టెక్నాలజీని వాడనున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు రైలు ప్రయాణికులకు రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మేషన్ ఇప్పుడు రైలు బయలుదేరడానికి కేవలం 4 గంటల ముందే తెలుస్తోంది. అయితే వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు తమ టికెట్ కన్ఫర్మేషన్ గురించి రైలు బయలుదేరడానికి 24 గంటల ముందే లిస్టును తయారు చేసే ప్రక్రియపై రైల్వే శాఖ ట్రయల్స్ నిర్వహిస్తోంది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. పైలట్ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.